అప్పటికప్పుడు పట్టుకునే టమాటా నిల్వ పచ్చడి. ఈ పచ్చడి అచ్చం అమ్మ చేసిన టమాటా ఊరగాయ టేస్ట్‌తో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం కేజీ టమాటాలని నీట్‌గా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టుకొని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ప్యాన్‌లో 2 గిన్నెలు ఆయిల్ వేసి టమాటా ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని టమాటాలో ఉన్న నీరంతా ఎగిరే వరకు మెత్తగా మగ్గించేసుకోవాలి. మగ్గిన తర్వాత కావాలంటే మిక్సీ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటే అక్కడక్కడ టమాటా ముక్కలు తగులుతూ బావుంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి మిక్సీ జార్‌లో వేసుకొని 100 గ్రాముల కల్లుప్పు, 100 గ్రాముల వరకు కారము వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత కొత్త చింతపండు తీసుకొని గింజలు, చిక్కము తీసేసి చింతపండు కూడా 100 గ్రాములే అనమాట. వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసి పక్కన పెట్టుకొని ప్యాన్‌లో 2 కప్పుల పల్లి నూనె వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసి నూనెలో వేయగానే సౌండ్ వస్తుంది కదా సలసలమని, అది ఆగే వరకు ఫ్రై చేసుకుంటే టమాటాలో ఉన్న నీరంతా పోతుందనమాట. తర్వాత కాసేపు చల్లారి పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కారం అంతా యాడ్ చేసేసి ఒకరోజు ఊరిందంటే టమాటా పచ్చడి ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీ, దోస, రైస్‌లోకి సూపర్‌గా ఉంటుంది.